రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో నిధుల ఖర్చుతో పాటు రికార్డుల నిర్వహణలో తేడాలు ఉన్నాయని తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు కాగ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ వేరువేరుగా గుర్తించాయి. మున్సిపాలిటీలో వస్తున్న ఆదాయానికి చేసిన ఖర్చుల మధ్య భారీ తేడా ఉన్నట్టు తేలింది. 5 సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు కావడం లేదని కాగ్ గుర్తించింది. 5 ఏళ్లలో ఖర్చు చేయని నిధుల్లో ఒక ఏడాది అత్యధికంగా 2,511 కోట్లు ఉండగా తక్కువగా 1,461 కోట్లు ఉన్నాయి. ఖర్చు చేయని వాటిలో 13వ ఆర్థిక సంఘం కేటాయించిన 551 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్ 502 కోట్లు, సాధారణ నిధులు 266 కోట్లు, ఉద్యోగుల జీతాల నిధులు 109 కోట్లు ఉన్నాయి. ఇక గడిచిన 2 ఏళ్లలో స్మార్ట్ సిటీల్లో కేటాయింపులతో పోలిస్తే ఖర్చులు తగ్గాయని కాగ్ ఆ నివేదికలో పేర్కొంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారులు ఆదాయ వ్యయాలను అస్తవ్యస్తంగా నమోదు చేశారు. ఖర్చులను రాబడులను ఖర్చులుగా చూపించినట్లు 2020-21 ఆర్థిక సంవత్సర రికార్డులను ఆడిట్ చేసిన సందర్భంలో గుర్తించినట్లుగా స్టేట్ ఆడిట్ తన నివేదికలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్లోని పలు సర్కిళ్లతో పాటు ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్ల పరిధిలో నగదు నిల్వల రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బకాయిలు పెద్ద మొత్తంలో వసూలు చేయలేదు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు వసూలు చేసిన ఆస్తి పన్నులో సుమారు 90 లక్షల వరకు ఆయా ఖజానాల్లోకి చేరలేదు.